పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పూనకాలే. థియేటర్స్ లో విజిల్స్, అరుపులు, సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. కారణం ప్రభాస్ కాదు, పవన్ కళ్యాణ్ కూడా కాదు, కానీ దర్శకుడు సుజీత్, అతని కాన్సెప్ట్. సాహోతో ప్రభాస్ కోసం ఓ భారీ అండర్ వరల్డ్ ప్రపంచాన్ని సృష్టించిన సుజీత్ ఓజీతో పవన్ అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య ఉన్న కనెక్షన్లనే అభిమానులకు పవన్, ప్రభాస్ ను ఒక స్క్రీన్ పై చూడబోతున్నామా అనే ఆశను పుట్టించాయి. ప్రభాస్ సుజిత్ కాంబోలో 2019లో విడుదలైన సాహోని చాలా మంది ఒక యాక్షన్ సినిమాగానే చూశారు. కానీ ఆ సినిమా లోతుగా పరిశీలిస్తే మరో విషయం కనిపిస్తుంది. సుజిత్ కేవలం ఒక హీరో కథ చెప్పలేదు. రాయ్ గ్రూప్, వాజీ సిటీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్స్, పవర్ ఫైట్స్ తో ఒక పెద్ద ప్రపంచాన్నే సృష్టించాడు. అందుకే సినిమా విడుదలైన సంవత్సరాలు గడిచినా సాహో వరల్డ్ గురించి అభిమానులు చర్చిస్తూనే ఉంటారు. ఆ తర్వాత సుజిత్ నుంచి వచ్చిన సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా చూశాక అభిమానులు కలెక్షన్ల గురించి కాకుండా స్క్రీన్ పై కనిపించిన రిఫరెన్స్ల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సాహో ప్రపంచాన్ని గుర్తు చేసే కొన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కొన్ని విజువల్ డిజైన్స్, కొన్ని బ్యాక్ డ్రాప్స్, కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ చూసిన తరువాత ఇది కేవలం కోయిన్సిడెన్సా, సుజిత్ సాహో స్టైల్ ఫాలో అయ్యాడా అన్నది అర్థం కాలేదు. కానీ సాహోలో ప్రభాస్ పోషించిన సిద్ధార్థ్ నందన్, ఓజీలో పవన్ కళ్యాణ్ చేసిన గంభీర పాత్రలు ఒకే కథలో కనిపించే అవకాశం ఉంటుందా అన్న చర్చ మాత్రం మొదలైంది. ఇప్పుడు ఈ చర్చకు మరింత బలం చేకూర్చుతోంది ఓజీ 2. ఇంకా సీక్వెల్ పై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సుజిత్ ఈసారి తన ప్రపంచాన్ని ఎంత పెద్దదిగా విస్తరించబోతున్నాడన్నది తెలుసుకోవడానికి అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు ప్రభాస్ ఓజీ 2లో కనిపిస్తాడని ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మూవీ టీమ్ కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు. కానీ చేసిన రెండు సినిమాల్లోనే సుజిత్ నిర్మించిన ప్రపంచాలు, ముఖ్యంగా ఓజీలో చూపించిన రెఫరెన్స్లు ప్రభాస్, పవన్ ను ఒకే స్క్రీన్ పై చూడొచ్చన్న ఆశను కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా కథలను మాత్రమే కాదు, ప్రపంచాలను కూడా కనెక్ట్ చేస్తుంటాడు. పైగా ఇండియన్ సినిమాలో ఇలాంటి యూనివర్స్ మోడల్ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటికే చూపించాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి అవకాశం ఉందా అన్న చర్చకు దారితీశాడు సుజిత్. మొత్తానికి అసలు ప్రశ్న ఓజీ 2లో ప్రభాస్ ఉంటాడా అనేది కాదు, కానీ సుజిత్ నిజంగానే సాహో, ఓజీ ప్రపంచాలను కలపబోతున్నాడా అన్నదే. ఒకవేళ అదే జరిగితే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న అభిమానుల కల త్వరలోనే నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది.